అంత గొప్ప పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి క్షతగాత్రులైనటువంటి అటువంటి మహావీరుడికి మళ్ళీ అటువంటి శక్తిని కృష్ణ పరమాత్మ ఇచ్చి పలికించి గురు వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి పరమోత్కృష్టమైన ఘట్టం కనుక ఆ కృష్ణ పరమాత్మ భీష్ముణ్ణి అనుగ్రహించగానే స్వర్గలోకంలో దేవదుందుబులు మోగే. పైనుంచి ఆ ధర్మరాజు గారి మీద, కృష్ణుడి మీద, ఆ పక్కన ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి మీద ఆ పుష్పవృష్టి పడింది. అప్సరసలందరూ కూడా ఆ బృందగానం వినిపించారు. ఆ తర్వాత సంతోషాన్ని పొందినటువంటి వారై రేపు ఉదయం నుంచి ప్రారంభం చేద్దాం, రేపు ఉదయం నీ దగ్గరికి వస్తామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు, పాండవులు, సాత్యకి వీళ్ళందరూ కూడా భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని ఆయనకి ప్రదక్షిణం చేసి రథాలని అధిరోహించి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం అందరూ బయలుదేరి మళ్ళీ వచ్చారు. ఆ వస్తున్నప్పుడు నారదాది మునిశ్రేష్ఠులందరూ కూడా వచ్చి భీష్ముడు మాట్లాడుతున్నాడు, ఆ భీష్ముడు మాట్లాడుతుండగా మనందరం కూడా వినాలి, విని తెలుసుకోవాలి అని వచ్చి చుట్టూ నిలబడి ఉన్నారు. నిలబడినప్పుడు భీష్ముడు అంటున్నాడు, దేవా భవత్ ప్రసాదమున తీరె శరీరము నొప్పి డప్పి మద్భావము ఇంద్రియంబులును పాటవ సంపదనుంది వేద విద్యా విభవంబు నాకు పరతత్వ పరిస్ఫుట బోధయుక్తమై భావితమయ్యే ఆత్మన్ పరిపక్వ దయాకర చిత్తమాధవ. శ్రీకృష్ణ పరమాత్మ నీ యొక్క అనుగ్రహ విశేషం చేతన శరీరమునకు కలిగినటువంటి అలసట, బాధ అన్నీ పోయి నా ఇంద్రియములన్నీ కూడా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ఇప్పుడు పటుత్వాన్ని పొందే. ఇప్పుడు నా ఆత్మలో వేద విద్యా వైభవమంతా కూడా ప్రకాశిస్తోంది. కాబట్టి స్పష్టమైనటువంటి ప్రకాశంతో ఉంది కాబట్టి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడను. ఇప్పుడు నీ దివ్యమైనటువంటి హృదయంలో నన్ను ఒక్కసారి భావించినటువంటి కారణం చేత నేను ఇంత వృద్ధుడనైనప్పటికీ కూడా బాలుడిలా అయిపోయాను. అంత సంతోషంతో ఉన్నాను. నీ ఆదేశానుసారం పాండవులు ఇప్పుడు నన్ను ఏ ప్రశ్నలు అడుగుతారో వాటన్నింటికీ కూడా జవాబు చెప్తాను. అయినా కూడా నాకు అర్థం కానిది ఒక్కటే, ఇంత శక్తిని నాకిచ్చి నా చేత చెప్పించడానికి బదులుగా శ్రీకృష్ణ పరమాత్మ సమస్త విద్యలకు ఆలవాలము, జ్ఞానమునకు పర్యాయపదమైనటువంటి నువ్వే ఎందుకు ధర్మరాజుకి చెప్పట్లేదు? నాకిన్ని వరాలిచ్చి, నాకింత స్వస్థతనిచ్చి నా చేత ఎందుకు చెప్పిస్తున్నావు ధర్మరాజుకి అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నారు. అనగా శ్రేయస్సునకు యశంబునకు నేను మూలకందంబ విను చంద్రముండు శీత కిరణుడను మాట విస్మయకరమే. చెప్పుమా యశముపార్జింప క్రొత్త పింపగునే నాకు. భీష్మ, నేనొక్క మాట చెప్తాను విను. ఈ లోకంలో కీర్తి రావాలన్నా, శ్రేయస్సు కలగాలన్నా నేనే మూలం. శ్రేయస్సు అంటే ఏది అభ్యున్నతినిస్తుందో, ఏది ఆత్మోద్ధరణం చేస్తుందో, శ్రద్ధతో ఇది శాస్త్రము చేత కట్టుబడుతుందా, ధర్మము చేత కట్టబడుతుందా అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మాత్రమే ఆ పనిని చేయడం తప్ప కేవలం అదేదో సంతోషాన్ని ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో మనసులో కోరిక పుట్టింది కదా అని తీర్చుకోకుండా గురువు చేత, శాస్త్రము చేత చెప్పబడినటువంటి విధానంలో మాత్రమే నేను తీర్చుకోవాలి తప్ప కోరికను ఇంకొకలా తీర్చుకోకూడదు. అది ధర్మచట్రంలో ఇమిడితేనే తీర్చుకుంటా అనేటటువంటి నిగ్రహము ఎవరికి ఉంటుందో వాడు శ్రద్ధావంతుడై శ్రేయో మార్గంలో వెడుతున్నవాడని గుర్తు. అటువంటి శ్రేయస్సు ఇవ్వాలన్నా భీష్మ నేనే ఇవ్వాలి, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంతేకాదు, అపారమైన కీర్తి ఒక వ్యక్తికి కలగాలన్నా, సామాన్యమైన కీర్తి కలగాలన్నా, అసలు కీర్తి అన్న మాట అన్వయం అవ్వాలన్నా నా అనుగ్రహమే కారణము. నా అనుగ్రహము లేని నాడు కీర్తి ప్రకాశించదు. కాబట్టి ఆ రెండిటికి నేనే కారణం. చంద్రుడు అనగానే ఎవరైనా ఏమంటారు? చల్లని కిరణములు కలిగిన వాడు అంటారు. చల్లని కిరణములు కలిగిన వాడు చంద్రుడు అని చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయమా? అదేమన్నా విచిత్రమా? చంద్రుడు అంటేనే చల్లని కిరణాలు. అట్లాగే కీర్తికి నేనే నిధినైనప్పుడు నా కీర్తికి లోట. ఇప్పుడు చెప్తే నాకు కొత్తగా కీర్తి వస్తుందా? చెప్పకపోతే నా కీర్తి తగ్గుతుందా? చెప్పవలసినదంతా నిజానికి భగవద్గీతగా ఆయన కృష్ణుడికి చెప్పేశాడు. గురువుగా అనుశాసనం భీష్ముడు చేస్తున్నాడు. అది శాసనం, ఇది అనుశాసనం.
కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, నేను కొత్తగా చెప్పి కీర్తి తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పడం వల్ల కృష్ణుడు ఇది చెప్పాడు అంటే చంద్రుడికి కొత్తగా చల్లదనం రాదు, ఆయనే లోకానికి అంతటికీ చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే నాకు ఇక కొత్త కీర్తి అవసరం లేదు. కానీ నా కోరిక ఏమిటో తెలుసా? ఇది భగవంతుని ఆర్తి ఎలా ఉంటుంది. ఆయనని నమ్మిన వాడికి అంత కీర్తి ఇవ్వాలనుకుంటాడు. పరమముగు యశము నీకును ధరణిం కలిగింపబూని తాత్పర్యమునన్ పురుషవరా నాదు బుద్ధి స్ఫురణము నీ మనమునందు జునిపితి నెనయన్. ఈ భూమి యందు శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు నీకు నిలబడిపోవాలంటే భీష్ముడు చెప్పిన మాటలు అని ప్రమాణవాక్కులుగా భారతంలో శాంతి పర్వంలో అనుశాసనిక పర్వంలో నువ్వు చెప్పిన విషయాల్ని లోకులు పరిశీలించాలి. అలా పరిశీలించాలి అంటే నీ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను, అప్పుడు కీర్తి నీకొస్తుంది. నా బుద్ధిని నా మనసుని నీ మనసులో నీ బుద్ధిలో పెట్టాను. ఇప్పుడు నా మాట నీ శరీరంలోంచి వస్తుంది. కాబట్టి ఇది భీష్ముడి పలుకులు అని కీర్తి నీకొస్తుంది. కీర్తి నీకు కట్టపెట్టడం నా కోరిక. పోతన గారు అంటారే, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట. కాబట్టి ఆయన ఏం పలికిస్తున్నాడో అది పలుకుతాను అంటారు. పలికెద వేరొండుగాధ పలుకగనేలా, వేరొకటి నేను పలకడం ఎందుకు, ఆయన ఏది పలికిస్తున్నాడో ఆ భాగవతం పలుకుతున్నానన్నారు. అట్లా నా మనసు నా బుద్ధి భీష్మ నీ యందు ప్రవేశపెట్టి నీ శరీరంతో పలికించి భీష్ముడు చెప్పినవన్న కీర్తి నీకు కట్టపెట్టాలన్నది నా కోరికే. అందుకని నీకు శక్తినిచ్చి నీ చేత పలికిస్తున్నాను అని. ధరణి ఎందాక నుండు సుస్థిరత నీదు కీర్తి అందాక అక్షయ స్ఫూర్తి దాల్చి నడవగలయది. నీవు సెప్పిడి స్వాక్యములను వేదతుల్యంబులై వెలయుచుండు. ఈ భూమి ఎంత కాలం ఉంటుందో భీష్మ నీ కీర్తి అంతకాలం సుస్థిరంగా ఉండిపోతుంది. నీవు చెప్పేటటువంటి మంచి మాటలు ఇప్పుడు ఏవి ఉన్నాయో, ఇక పైన ధర్మరాజు అడిగితే నువ్వు చెప్పే మాటలు ఏవున్నాయో అది వేదవాక్యములతో సమానమైనటువంటి స్థాయిని పొంది సర్వకాలముల యందు కూడా ప్రమాణములై అంత కీర్తిని పొందుతాయి అని చెప్పి ధర్మరాజు గారిని చూపించి, గురులను బంధుమిత్రులను క్రూరశరంబుల కూల్చెనుగ్రతన్ నరులననేక కోటుల రణంబున తా తెగటార్చెగాన ఈ కురుపతి నీ సమక్షమనకు గదియంబుయిలోడెడున్ కృపావిరహిత కార్యకర్మటుడు వీడని ఆడుదోయన్ తలంపునన్. ఓ భీష్మ, ఈ ధర్మరాజు గురులను ద్రోణాది మహాపురుషుల్ని గురువుల్ని సంహరించాడు, బంధుమిత్రుల్ని క్రూరమైనటువంటి బాణాలతో కురుక్షేత్రంలో పడగొట్టాడు. నరులను అనేక కోటుల రణంబున తాటకటార్చకాన, ఎందరినో కొన్ని కోట్ల మంది నరుల్ని తన బాణముల చేత అంటే తన సైన్యము ప్రయోగించిన బాణముల చేత తెగటార్చాడు. ఈ కురుపతి నీ సమక్షమనకు గదియం బుయిలోడెడు, నీ దగ్గరికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. అంతమందిని చంపి నా దగ్గరికి వచ్చావా అని నువ్వు అంటావేమో అని సంశయిస్తున్నాడు. కృపా విరహిత కార్యకర్మటుడు వీడని ఆడుదోయన్, వీడు దయ లేకుండా ప్రవర్తించిన వాడు అని నువ్వు ఎక్కడ నింద చేస్తావో అని బెంగ పెట్టుకుని ధర్మరాజు నీ ముందుకి రావడానికి సిగ్గుపడుతున్నాడు భీష్మ. తలంపునం, మనసులో ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడు అని చెప్తే వెంటనే భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారి వంక చూసి, నాయన, రాజులకు యుద్ధం చెయ్యడం అనేటటువంటిది పరమ సహజమైనటువంటి విశేషం. పాప ప్రవర్తనలైనటువంటి వారు ఉంటారే, ఎంత పెద్దవారైనా కావచ్చుగాక, కానీ వారు పాపాచరణము చేస్తున్నప్పుడు తండ్రులు పుత్రులు మనవలు గురువులు ఎవరైనా కూడా యుద్ధంలో చంపడం అనేటటువంటిది రాజధర్మం. అది కాబట్టి నువ్వు చేసింది ధర్మమే తప్ప వేరొకటి కాదు. అన్యాయ మార్గవర్తులైనటువంటి వారిని యుద్ధములో రాజులు తెగటార్చడం అనేటటువంటిది పుణ్యకర్మ. కాబట్టి నువ్వు ఏ విధంగానూ దాని గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఈ మాట చెప్పగానే ధర్మరాజు గారికి మనసులో ఉన్న బెంగ దిగిపోయింది. ఎందుకనంటే ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణపర్వంలో ఆ ద్రోణాచార్యుల వారి సంహారం పూర్తయిపోగానే అర్జునుడు వచ్చి ఒక మాట అన్నాడు,
నిన్ను నమ్మి నువ్వు సత్యం పలుకుతావని గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు నిన్ను పిలిచి అడిగితే అబద్ధం చెప్పావే, ఆ అబద్ధం వల్ల గురువు గారు చచ్చిపోయారే, ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంతటినీ ఏలుకుందాం అనుకుంటున్నావు, అబద్ధంతో వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని పొందడం వల్ల లోకమంతటా మనం అపకీర్తి పొందామా అని అడిగాడు. ఆ బాధ ధర్మరాజుకు అలా ఉండిపోయింది. ఇప్పుడు భీష్ముడి వాక్కుల వలన ఆ బాధ ఉపశమిస్తోంది, అశాంతి పోయి శాంతి కలుగుతోంది, అందుకు శాంతి పర్వమైంది. కాబట్టి ఆ భీష్ముడు ధర్మరాజుని అత్యంత ప్రేమతో గౌరవించాడు. అనవిని ధర్మసూనుడు కృతాంజలి తగ భీష్ముడాయ నల్లనచని కేల పాదకమలంబులమర్చి శిరంబుసోక వందనమలరించినన్ పిలిచితానభినందితు చేసి మస్తకంబునకడు నర్మిలింతనదు మోమిడి మూర్ఖుని సాదరంబుగన్. ఆ ధర్మరాజు గారు వెంటనే పరమ సంతోషంతో గబగబా భీష్మాచార్యుల వారి యొక్క పాదముల దగ్గరికి వెళ్లి ఆ 2 పాదములను కూడా తన యొక్క చేతులతో పట్టుకుని వంగి తన యొక్క నుదుటి భాగం తగిలేటట్టుగా పాదములకు నమస్కరిస్తే సంతోషించినటువంటి భీష్మాచార్యుల వారు దగ్గరికి పిలిచి వంగినటువంటి ధర్మరాజు గారి యొక్క శిరస్సుని ఆఘ్రాణించాడు. ఎందుకనంటే ఒక వయసు దాటిపోయిన తరువాత ఇక ముద్దులు పెట్టుకోవడాలు అవి ఉండవు. ఆ శిరస్సుని మూర్కొనడమే, ఆ వాసన చూడడమే, మూర్ధన్యస్థానమును వాసన చూడడమే ఆశీర్వచనం. కాబట్టి ధర్మరాజు గారి యొక్క మూర్ధన్యస్థానమును ఆఘ్రానించి భీష్మాచార్యుల వారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసి, నాయనా ధర్మరాజా, ఇంకా మనసులో ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోకుండా నీకు ఏది అడగాలనుకుంటున్నావో దాన్ని నన్ను అడుగు అన్నాడు. అంటే అప్పుడు ఆ సంతోషాన్ని పొందినటువంటి ఆ ధర్మరాజు గారు పరమభక్తితో ఆ శ్రీకృష్ణుడికి, వ్యాసాది మునిశ్రేష్ఠులకు అందరికీ కూడా నమస్కరించి భీష్మాచార్యుల వారికి అభిముఖుడై నమస్కారం చేసి ఆయనని ప్రశ్నించడం ప్రారంభం చేశాడు. ఇక ధర్మరాజు గారు ప్రశ్నించడం మొదలు పెడతారు. భీష్మాచార్యుల వారి యొక్క వాగామృత ధార ప్రవహించడం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి భీష్ముడి నోటి ద్వారా ఏది అందించాలని సంకల్పం చేశారో, దేని కొరకు భీష్ముడికి అంత గొప్ప శక్తులు కటాక్షించారో అటువంటి వాక్కులు ప్రవహించడం ప్రారంభమవుతాయి. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడు చెప్పినవి నా చేత ఏవి చెప్పిస్తారో, ఎంతవరకు చెప్పిస్తారో అంతవరకు మళ్ళీ తరువాతి ప్రవచనంలో పలకగలవాడను అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.